Hello friends, welcome to our channel Naughty Reading Sweetie Mother. ఈ వీడియో వచ్చేసి ఎప్పుడెప్పుడు పోస్ట్ చేస్తానా అని వెయిట్ చేస్తున్న వీడియో అన్నమాట. అదే మా యానివర్సరీ వ్లాగ్. ఎవ్రీ ఇయర్ ఇంట్లోనే చేసుకుంటున్నాం కదా, కొంచెం బయట ఈ ఇయర్ కొంచెం బయటకు వెళ్ళి సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పి మేము బయటకు వచ్చామన్నమాట. అండ్ రీసెంట్గా మాకు దగ్గరలో కొంచెం కొత్తగా ఒక రిసార్ట్ ఓపెన్ చేశారు, హెచ్ఎం రిసార్ట్ అని. సో అది కూడా ఎప్పుడు వెళ్ళలేదు, ఒకసారి వెళ్దామని చెప్పేసి ఇంకా ఈరోజు ప్లాన్ చేసామన్నమాట మేము. సో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి హెచ్ఎం రిసార్ట్ డిబ్రూగర్లో ఉంది. అంటే చిన్న చిన్న అకేషన్సే కాదు, పెద్ద ఫంక్షన్స్ కూడా ఇక్కడ చేసుకోవచ్చు. దానికి కూడా అవైలబిలిటీ ఉందన్నమాట. ఫంక్షన్ హాల్ అన్నీ ఉన్నాయి. అండ్ చాలా చాలా బాగుంది, మంచి ఎక్స్పీరియన్స్. చూస్తున్నారు కదా, ఇవన్నీ రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేసినవి అనమాట. ఇంకా కొంచెం వర్క్ కూడా ఇంకా అవుతుంది, కన్స్ట్రక్షన్ అవుతుంది అనమాట ఇంకా కొంచెం. అండ్ మంచి బయట అయితే అసలు చాలా అట్రాక్టివ్గా అన్నీ పెట్టారనమాట. అండ్ కిడ్స్కి కూడా సపరేట్గా ప్లే ఏరియా కూడా ఉంది. అండ్ ఇదంతా చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా నీట్గా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఎదురుగా కనిపిస్తున్నాయి కదా చిన్న చిన్న హట్స్ లాగా. అవేంటంటే అక్కడ స్పెషల్గా ఓన్లీ మనమే ఫ్యామిలీ ఉండాలి అనుకుంటే అక్కడ తీసుకోవచ్చు. కాకపోతే అవి ప్రీ రిజర్వ్ చేసుకోవాలంట. మాకు తెలియక మేము డైరెక్ట్గా వచ్చామన్నమాట. సో ఇంకా ఇక్కడ డైరెక్ట్గానే నార్మల్ అందరూ ఉండే దగ్గరే సెలబ్రేట్ చేసుకున్నాం మేము. అది ముందు తెలుసుంటే సపరేట్గా ఒకటి క్యాబిన్ అలా బుక్ చేసుకొని ఉంటే అందులో సెలబ్రేట్ చేసుకోవడానికి బాగుండేది. అండ్ ఇది వచ్చేసి లోపల అంతా ఇంటీరియర్ చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగుంది. అండ్ వీళ్ళు చూడండి, దొరికిందే ఛాన్స్ అని చెప్పి ఏదో జోకులు వేసుకుంటున్నారు మా మీదే. అండ్ వ్యూ అయితే చాలా చాలా బాగుంది, ఫొటోస్ కానీ అన్నీ మంచిగా వస్తాయి. అండ్ ఇవే రూమ్స్ చెప్పాను కదా నేను సపరేట్గా. అండ్ ఫొటోస్ కోసం కూడా ఇక్కడ మంచిగా అరేంజ్ చేశారు అన్నీ. సింపుల్గా చాలా నీట్గా ఉంది, మంచిగా ఎన్విరాన్మెంట్ బాగుంది. ఇదైతే టోటల్ వ్యూ అనమాట. అండ్ ఈ పక్కన వచ్చేసి పిల్లలకి కిడ్స్ ప్లే ఏరియా కూడా ఉంది. ఆల్మోస్ట్ మనం వన్ డే అలా కంప్లీట్గా ఇక్కడ స్పెండ్ చేయొచ్చు. చాలా అంటే వర్తబుల్ ప్లేస్. పిల్లలకి కూడా మంచిగా టైం పాస్, కొంచెం ఎంజాయ్మెంట్ ఉంటుంది. అండ్ ఫుడ్ స్టే అన్నిటికీ అన్నీ ఒకే ప్లేస్లో మనకి అవైలబుల్ ఉన్నాయండి. దిగడానికి కూడా భయం వేస్తుందని అమ్మ వస్తే దిగుతా అంటుంది. దిగు, అలా భయపడకూడదు. ఇటు జార్పన్, ఇటు స్లైడర్ నాన్న, స్లైడర్ వైపు దిగు. ఇటు ఏదో అసలు జీవితంలో ఐస్ క్రీమ్ తినలేదు, ఇదే ఫస్ట్ టైం. పడే కండ్రు గ్లాస్ హారిక ఫోటో అంట. మా అత్తకి ఏం పర్లేదు, నా దాంట్లో తీసుకురా. చేసుకుంటున్నా వీడియో అవుతా. అభి అభి చూడు, అభి ఒకటి ఇస్తున్నా. టిష్యూ పేపర్ ఎందుకు నీకు? ఇప్పుడు మంచిగా ఐస్ క్రీమ్ తిను. అండ్ ఈ పిల్లలు అయితే ఎక్కడ టైం అయిపోయిందని లాస్ట్లో ఇవ్వమా అని చెప్పి ఫస్ట్ రాగానే ఇంకా ఐస్ క్రీమ్ మీద పడ్డారు. అండ్ మన ఆల్ టైమ్ ఫేవరెట్ చికెన్ మ్యాంచో సూప్. ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంది. అండ్ ప్రైసెస్ కూడా ఓకే, రీజనబుల్ అనిపించింది. అండ్ బిల్ కూడా నేను ఫోటోలో పెడతాను, చూడండి. ఎవరైనా ఇన్ కేస్ రావాలనుకుంటే హెల్ప్ఫుల్ ఉంటుంది.
రిది రిది ఎలా ఉంది? బాగుందా? ఇది ఎలా ఉంది? బాగుంది. You wanna try again? ఏం కాదు, పడిపోవు నువ్వు. నువ్వు కిందకి చూడొద్దు నాన్న, స్ట్రైట్ గా చూసుకుని వెళ్ళు. వెరీ గుడ్. స్లో స్లో. ఎస్. నువ్వు ఏం పడిపోనా, నువ్వు స్ట్రైట్ గా చూడు, ముందుకు చూసుకొని వెళ్ళు. అలా చూసుకొని వెళ్ళు. ఎస్, బీ కేర్ఫుల్. చూసుకో, మెట్లు చూసుకో, నువ్వు ఎక్కడ కాలు పెడుతున్నావో చూడు. ఎస్ ఎస్. ఏం పడిపోవు నాన్న. ఇక్కడ పెట్టు, ఇక్కడ కాలు ఇక్కడ పెట్టు, ఇక్కడ పెట్టు కాలు. పడిపోనా, నువ్వు కేర్ఫుల్ ముందుకు చూసుకొని వెళ్ళు. కింద కింద పెట్టుకో. ఏం కాదు, నేను పట్టుకున్నా. వెళ్ళు. గో గో, లెట్స్ గో. ఎస్. వెళ్దా, కమ్. ఏం పడిపోదా. బాగుందా? నెక్స్ట్ ఇది కమ్. గ్రీన్ గ్రీన్. అండ్ ఇంకో మెయిన్ విషయం ఏంటంటే, పిల్లలు ఎప్పుడైనా ఏదైనా కొత్త విషయం చేయడానికి భయపడుతున్నారు అంటే మాత్రం వదిలేయకూడదండి. భయపడుతున్నారు కదా సర్లే అని చెప్పి వదిలేయకుండా కొంచెం వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇస్తూ సపోర్ట్ చేసామనుకో మనం, వాళ్ళు అది ఈజీగా చేసేయగలరు. లేదనుకోండి వాళ్ళు ఇంకా దానికి అలా భయం పెట్టేసుకొని ఇంకా అది చేయడానికి ఎప్పుడు ముందుకు రారనమాట. మీరు ఫస్ట్ వీడియో చూసారు కదా, రిది స్లైడర్ జాడడానికి అయితే చాలా భయపడింది. ఒక 4-5-6 టైమ్స్ అలా అటెంప్ట్ చేసి సగం వరకు ఎక్కి దిగిపోయేది. ఆ తర్వాత మళ్ళీ నేను అలా ఎక్కిస్తే అట్ లాస్ట్ భయం మొత్తం పోయి ఇంకా ఫ్రీగా ఆడుకుందనమాట. అండ్ ఇక్కడ వీళ్ళు కేక్ చూస్తున్నారు కదా, యానివర్సరీ కేక్ అయితే ఇక్కడే తీసుకున్నాం మేము. ముందు ఒక 2 hours ముందు అలా కాల్ చేసి మేము చెప్తే వాళ్ళు రెడీ చేసి పెట్టారు. కేక్ కూడా చాలా బాగుంది అండ్ ప్రైస్ కూడా రీజనబుల్. అండ్ అలా స్వీట్గా ఒక చిన్న మెమరీ అన్నమాట మాకు. అండ్ డే అంతా ఫుల్ ఎంజాయ్ చేసి అలిసిపోయి కాఫీలు హాట్ చాక్లెట్ తాగామన్నమాట. అండ్ అలా మా డే కంప్లీట్ అయ్యింది. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.